టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికి కూడా మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏలినాటి శని నడుస్తుందండి. ఆ తర్వాత వ్యయస్థితిగతులైనటువంటి శని కుజ బుధ గ్రహాల ప్రభావం వలన మేషరాశి వారు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళొద్దు అసలు. అవతల వాళ్ళకి మీకు బండి తోలేటటువంటి వాళ్ళకి కనుక ఈ కుజదోషాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ గ్రహస్థితి బాగోకపోయినా వాళ్ళతో పాటు మీరు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కొంతమందికి కుజ బుధులు ఇద్దరి ప్రభావం వలన మోకాళ్ళ నొప్పులు, ఆర్థోఎరిథ్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక బంగారం కొంచెం దొంగతనం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీరేం చూసుకోక్కర్లేదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మీకు చకచక అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఖర్చు అధికంగా ఉంటుంది. చిట్టిపాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు షూరిటీలు సెక్యూరిటీలు పెట్టుకునే మీరు డబ్బులు ఇవ్వాలి. ఎవరికైనా కనుక మీరు డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది, రాకపోవచ్చు కూడా. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళాలి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మేషరాశి వారికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపో పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు మీరు దానం చేసుకోండి ఉదయం 7 గంటలకి. అలాగే చక్కగా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం కానీ, ఆ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అధికమైనటువంటి లాభాలు వస్తాయి. ఆదాయాలు బాగా పెరిగినాయి. ఆ తర్వాత గత వారం కంటే కూడా ఈ వారం కొంచెం అధికంగా డబ్బులు రావడం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీ బంధువులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము, చక్కగా అందరూ కూడా కులాసగా ఒకళ్ళొకళ్ళు పనులు చేసుకోవడము ఇలా ఉంటాయన్నమాట. అలాగే విహారయాత్రలు ఇవన్నీ కూడా. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి కుజ బుధ శని గ్రహ ప్రభావాల వలన మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ బ్రహ్మాండంగా రేట్లు పెరుగుతాయి. మళ్ళీ షేర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. షేర్స్ ఆడొద్దనే చెప్తాం మేము ఎప్పుడైనా సరే. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అవనండి, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్నే లెక్క చేయం. అందువల్ల మీరు తర్వాత మీ ఇష్టం. ఇకపోతే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు
అవుతున్నటువంటి వాళ్ళు, చిన్న చితక వ్యాపారాల దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయండి. గతం కంటే కూడా ఎక్కువ. సినిమా యాక్టర్లు, డ్రామా, ఇవాళంతా సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఉన్నత స్థితికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, వీళ్ళకి శాలరీలు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు చాలా డిగ్నిఫైడ్గా మీరు చేసుకుంటూ వెళ్తారు. మీకు ఒక టీం ఉంటుందన్నమాట. అంటే దేవుడు ఏర్పాటు చేసిన టీం మీకు. అందువల్ల మంచి వాళ్ళతో తిరగడము, మంచి వాళ్ళతోనే ఉండడం వల్ల మీరు సమస్యల్లోకి ఇరుక్కోరు. అయితే అర్ధాష్టమ కేతువు ఉంటాడు. ఇప్పుడు ఆడవాళ్ళ గొడవల్లోకి వెళ్ళకొద్దు దయచేసి. ఎందువల్లంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడూ శత్రువులు ఆడవాళ్ళే, ఆ మిత్రులు కూడా వాళ్ళే అవుతారు. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, పరిహారాలు, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. అలాగే అమ్మవారికి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలోకి వస్తారు. అలాగే కలవ పువ్వులతో, తామర పుష్పాలతో మీరు సాధన చేయండి, లేదా మంత్ర జపం చేయండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అయితే ఈ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీనరాశిలో ఉన్న కారణంగా మీకు వృత్తి, వ్యాపారాల విషయంలో బాగా సంపాదిస్తారు, వృత్తిలో రాణిస్తారు మీరు. అలాగే ఒక యవ్వనములో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అవనండి, మగవాళ్ళు అవనండి, వయసులో ఉన్నటువంటి వాళ్ళ వల్ల మీకు సమస్యలు వస్తాయి. ఆఫీస్లో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వాళ్ళకి మీకు పొలాలు పెడతారు, మీకు యజమానికి మధ్య, అని వాళ్ళ స్వలాభం కోసం మీకు పెడతారనుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా లాభంలో ఉన్న కారణంగా ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైనటువంటి సహాయం వస్తుంది. అయితే ఒక స్త్రీ వలన మీరు ఇబ్బంది పాలవుతారు. అట్లాగే ఆ ఇబ్బందులు పెట్టి డబ్బు ఇస్తారు. ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమన్నా అత్తగారు సాధిస్తుందండి, ఆడపడుచులు సాధిస్తుందండి అంటారు మీరు. ఆ బాధలు కరెక్టే, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు పాపం ఏదో బంగారం పెట్టడమో లేదా వస్తువులు పెట్టడమో ఏదో ఇస్తారు. ఆ విధంగా మీకు ఈ మిశ్రమ ఫలితం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి వస్తుంది. ఇకపోతే మిథున రాశి విద్యార్థుల్ని మనం చూసుకున్నప్పుడు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చదువులో ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలి, ఎక్కువ కష్టపడాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఈ విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశాల్లో మీకు సక్సెస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఎన్ఆర్ఐలు పాపం చాలామందికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అక్కడ ఉద్యోగాలు రాకుండా అయిపోయినాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా మనకి కనబడుతున్నాయి. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు ఏం చేసుకోవాలంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవాలి, లేదా రేణుకా ఎల్లమ్మ మంత్ర జపం చేసుకొని ఆ మంత్రం, అలాగే చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోస్తూ, దేవతా వృక్షం కాబట్టి ఓం రేణుకాయై నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు గత వారం కంటే కూడా ఈ వారంలో బాగా పెరుగుతాయి. అలాగే చక్కగా మనకి మేషరాశిలో రవి శుక్రులు ఉన్నటువంటి కారణంగా ఉద్యోగంలో కర్కాటక రాశి వారికి ప్రమోషన్ వస్తుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరుగుతాయి. అయితే ఈ ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండోసారి ప్రయత్నించడం, మూడోసారి ప్రయత్నించడం వల్ల పనులు అవుతా వస్తున్నాయి. అది కంటిన్యూ అవుతుంది, ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వలేదు. అలాగే చాలామంది హోటళ్ళు పెట్టాలి, కిరాణా షాపులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తారనమాట. కాబట్టి వీళ్ళు కిరాణా వ్యాపారాల దగ్గర నుంచి హోటల్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా వీళ్ళు రన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సినిమా రంగాల్లో, మీడియా రంగాల్లో, టీవీ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో రకంగా చేయాలి అనేటటువంటి కృషితో వాళ్ళు సిటీకి వచ్చి జాగ్రత్తగా చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో వెళ్తారు.
ఇకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఈ వారము వాళ్ళకి కాస్త పేరు ప్రతిష్టలు రావడము, మనశ్శాంతిగా ఉండడము ఇవన్నీ జరుగుతాయి. కొత్త వ్యాపారాలు ఈ యొక్క రాజకీయ నాయకులు స్టార్ట్ చేస్తారు. అలాగే ఉన్న వ్యాపారాల్లో కూడా అనేకమైనటువంటి మలుపులు ఉంటాయి, పెంచుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులకి మొట్టమొదటిగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఆ స్త్రీల వల్ల ఇబ్బందులు పడుతూ వాళ్ళు అభాస్పాలవుతున్నారు. అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే సోదరుల తరపు ఆస్తులు, సోదరుల తరపు నుంచి సహాయాలు ఇవన్నీ కూడా వస్తాయి. పొలము మీ యొక్క మీ నాన్నగారి తరపు బంధువుల దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి మీ తాతగారు ఆస్తులన్నీ కూడా వచ్చి ఆ భూములన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్న పిల్లలు, మీకంటే కూడా చిన్న పిల్లలు, అలాగే మేనమామలు ఇలాంటి వాళ్ళందరి వల్ల కూడా మీకు లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ప్రత్యంగిర అమ్మవారితో పాటు లేదా రాహుకి మనం జపం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి మంత్ర జపం చేసుకోవడము, ఎర్రని చెర్రీస్ ఫ్రూట్స్ కానీ ఎర్రని ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టడం ద్వారా, అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగడం, ప్రదక్షిణాలు చేసుకుంటూ దత్తాత్రేయ నమః అంటూ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారంతా కూడా ఈ వారంలో ఆదాయం బాగా పెరుగుద్ది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క రవి శుక్రగ్రహ ప్రభావాల వల్ల స్త్రీల వల్ల విపరీతమైన లాభాలు, తలపోట్లు కూడా ఉంటాయండి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అయితే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఈ ఇద్దరు కూడా మీ పిల్లల విషయంలో చదువుల కోసం ఖర్చు పెడతారనుకోండి, లాభం చదువు వస్తుంది అనుకోండి, పెద్ద ఖర్చులు అనుకోండి, ₹1,00,00,000 సంవత్సరానికి ఆ రేంజ్లో ఖర్చు పెట్టే దమ్ము మీకుంది. అలాగే ఉదారత్వాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఈ వారమంతా కూడా. ఇవి మనశ్శాంతి అనేటటువంటి అయితే కొత్త వైరస్ ఒకటి పెట్టేసుకుంది అనేటటువంటి భయం మీకులో ప్రవేశించింది. అది కొంచెం తగ్గుతుంది. ఎందువల్లంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అష్టమంలో శని కుజ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందో భయభ్రాంతులకి కొన్ని యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి నేను కొంతమందికి చెప్పాను, మళ్ళీ ఆగి ఉన్నటువంటి కారుని వెనకాల వచ్చి గుద్దేశారు సార్ అన్నారు. అలాగే మా శిష్యుడికే డైరెక్ట్ ఇక్కడ కోమాలోకి వెళ్ళిపోయాడు. బైక్ మీద వెళ్తూ ఎప్పుడు హెల్మెట్ పెట్టుకునేవాడు, ఆ రోజు పెట్టుకోకుండా వెళ్ళినందుకు జాగ్రత్త. అయితే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బాగుంది, కోల్డేజ్ స్టోరేజ్లు బాగున్నాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంటలు, మిరపకాయ పంటలు వేసుకోండి, చాలా మంచి ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. షేర్స్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షేర్స్ విషయాల్లో జాగ్రత్త, అవన్నీ ఆడొద్దని చెప్పినా మీరు ఆడతారనుకోండి. అయితే ఈ యొక్క పందాలు ఇవన్నీ కూడా పార్టీలు పబ్బాలతో చాలా చక్కగా గడుపుతారు మీరు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే బుధుడు విష్ణుమూర్తికి చేసుకోండి, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఓం విష్ణవే నమః అంటూ విష్ణుమూర్తికి చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ రాజ్యస్థితిగతుడైనటువంటి మనకి ఇంకా రావాల శుక్రుడు ఎప్పటికి వస్తాడు, 19కి రావాల. ఈ లోపల మనకి ఈ కన్యారాశి వారికి అష్టమ స్థితిగతుడై శుక్రుడు అనేకమైనటువంటి ఇబ్బందులను పెడతాడు. స్త్రీల వలన అనేకమైనటువంటి తలపోట్లు వస్తాయి, ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి తలపోట్లు, భార్య వ్యతిరేకత, ఆల్రెడీ గొడవలు జరుగుతాయి అనుకోండి. మీ ఉద్యోగాల రీత్యా ట్రాన్స్ఫర్లు వేరే చోట, మీరు వేరే చోట అనే కాకుండా మామూలుగా కూడా మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ యొక్క కన్యారాశి వారికి ప్రమోషన్స్ విషయంలో మీకు ఏం డోకాలేదు. అలాగే శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు వస్తుంది. అలాగే
ఈ యొక్క శని కుజ బుధ గ్రహాలు అనేకంగా బాగుండలేదు, మిమ్మల్ని ఏడిపించుతూ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు. అండ్ చాలామందికి ఈ మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్లు కూడా జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్థరైటిస్ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వెనీరియల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క మర్మాంగాల దగ్గర అనేకమైనటువంటి డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా స్నానాలు చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క మర్మావయాల యొక్క శుభ్రత సిగ్గుపడకుండా మీ పిల్లలకు కూడా చెప్పండి. వాళ్ళు కూడా కన్యారాశి వాళ్ళు ఉంటారు, భార్యాభర్తలు కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అందువలన ఆస్తులు విపరీతంగా పెరిగిపోతాయి. మీకు బంగారం రేటు తగ్గిపోయింది, బంగారం విపరీతంగా కొనాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఏసీల్లో ఉండడమే ఎండాకాలం కదండి, వారం అంతా కూడా అసలు ఏ విధమైన కష్టాలు ఉండవు. కాబట్టి అన్నీ మీ కాళ్ళ దగ్గరికి రావడం జరుగుతాయి. మీ పిల్లల పరీక్షల్లో పాస్ అవ్వడము, మంచిగా ముందుకు వెళ్ళడము అనేటటువంటివి చక్కగా జరుగుతాయి. అయితే పాస్ అయితే సరిపోదు కదండి, మొత్తం ఇంకా చదివించాలి కదా, ఎక్కువ చదువులు. కాబట్టి దానికి మరి డబ్బు ఖర్చు అవుతుంది కదా, కాబట్టి అధికంగా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాలా. అండ్ ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళు లివర్ పోవడానికి ప్రాబ్లం ఉంటుందండి. ఎందువల్లంటే రాత్రులు 8 దాటిన తర్వాత ఎవరికైనా ఫోన్ వచ్చిందనుకోండి జ్యోతిష్కులకి, అవి పిచ్చి ఫోన్ల కింద లెక్క అనమాట. అవి తాగేసేసి మామూలుగా మాట్లాడతారు. ఒక వ్యక్తిని మాట్లాడుతున్నప్పుడు నేను గమనించి చెప్పాను, ఆయన జాగ్రత్త అని. ఆ తర్వాత పాపం నాకు తెలిసింది అతను మరణించాడని. అందువల్ల పరిహారాలు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి దానం చేసుకోండి, వారాహి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి, ఎర్రని పుష్పాలు పెట్టండి, ఎర్రని ఫలాలు పెట్టండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. ఎందువల్లంటే సప్తమ స్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహాల వల్ల వ్యతిరేకత వచ్చేస్తుంది. అండ్ ప్రభుత్వం నుంచి కూడా చాలా లాభాలు కలుగుతాయి. ఆ తర్వాత సబ్సిడీలు వస్తాయి. మీకు ఇన్ని కాలం నుంచి రానటువంటి లబ్ధులన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన మనకి భార్య తరపు బంధువుల నుంచి మీకు ఆస్తులు కలిసి రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్తగా వస్త్రాలు కొంటారు, నూతన ఆభరణాలు కొంటారు, నూతన వస్త్రాలంకరణ చేసుకుంటారు. దక్షిణ దిక్కుగా ఊర్లన్నీ కూడా మీరు తిరుగుతారనమాట. అందువల్ల ఈ కన్యాకుమారి ఇలాంటి యాత్రలు ఆ రూట్లో ఉన్నవన్నీ కూడా మీరు చక్కగా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ పరిచయాలు మంచివా చెడ్డవా, చేయొచ్చా చేయకూడదా అనేటటువంటిది మీరు నిర్ణయించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే కొత్త ఎలక్ట్రానిక్స్ గూడ్స్లు మీరు కొంటారు. కొత్త ఫోన్లు, ఐఫోన్లు, కెమెరాలు ఇలాంటివన్నీ కూడా మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క కిరాణా షాపు వ్యాపారం దగ్గర నుంచి చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు అన్ని వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఒక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారము, కరెంటు వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల వల్ల మీరు సూపర్ సక్సెస్ అవుతారనమాట. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ పెట్టుకొని ఇవ్వండి, లేకపోతే మీరు మునిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహుగ్రహ ప్రభావం చాలా అధికంగా ఉంది. అర్ధాష్టమ రాహు, అందువలన విపరీతమైనటువంటి మనశ్శాంతి, ప్రెషర్ అనేటటువంటిది వస్తుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి అన్ని పనులు, ఏ సర్టిఫికేట్లు రావాలన్నా, ఏ పర్మిషన్స్ రావాలన్నా అన్నీ కూడా టకా మీకు ఈ నెలలో అయిపోవడం, ఈ వారంలో అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ అత్తగారులతో, మీ భార్యలతో, ఆడవాళ్ళతో ముఖ్యంగా మీరంతా కూడా యుద్ధం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరితోనూ కూడా మీరు అంత సఖ్యత అనేటటువంటిది మీరు పాటించాలని అనుకున్నప్పటికీ పాటించలేరు. ఇకపోతే ఈ యొక్క శని, కుజ, బుధ గ్రహాలు మరి మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా సంతానములో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అండ్ వాళ్ళు మీ చెప్పిన మాట వినకుండా వాళ్ళ సొంతంగా కవిత్వాలు చేసుకుంటూ వెళ్ళడం మీకు కొంచెం బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇకపోతే కొత్తగా సంతానం కావాలనుకునే IVF ఇవి తిరుగుతున్నారో ఈ వారం అవి సక్సెస్ కావు. అలాగే మీ నోటికి సంబంధించినటువంటి మాటల వల్ల కొంచెం ఇబ్బందుల పాలవుతారు. తొందరపడి మీరు మాట జారడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాబట్టి కొత్త బ్రాహ్మణులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళ వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. అవి ఎంతవరకు మంచివి, ఎంతవరకు చెడ్డవి అనేటటువంటిది మీరు బేరీజు వేసుకోండి. అంటే ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి వాళ్ళు చెప్తారు. మరి దానివల్ల మీరు లాస్ అయిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. అలాగే ఈ షేర్స్, కొంతమంది కౌంటర్లు కూడా పరిచయం అవుతారు. ఈ షేర్స్ ఆడండి, ఇది ఆడండి, ట్రేడింగ్ ఆడండి అని. మరి అది కూడా మీరు చూసుకోవాలి. గీడింగ్లు మేము ఆడొద్దని చెప్తాం. అయినా సరే ఈ గ్రహాలు మీకు చక్కగా ఆడవాళ్ళ రూపంలో వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్త. అలాగే ఈ యొక్క ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు దుర్భాషలు ఆడినటువంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి. మీకు బ్లాక్మెయిల్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పనులన్నీ కూడా లేటుగా అవడం జరుగుతాయి. అండ్ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. దూరపు ప్రయాణాలు మీరు చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోండి. ముఖ్యంగా బుధ జపం చేసుకోండి. లేకపోతే బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదవాలి. బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావంగా మీరందరూ కూడా మీ సోదరులతో కలిసి ఊర్లు వెళ్ళడం, స్థానభ్రంశం, మీ సోదరుల ఊరికి షిఫ్ట్ అవ్వడం, లేదా వాళ్ళు మీ ఊరికి రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. వివాహాలకు సంబంధించి వెంటనే మీకు వివాహాలు కావు. పెళ్ళిళ్ళు కుదుర్చుకున్నటువంటి వాళ్ళు ఈ వారం అసలు మాట్లాడొద్దు. మీరు ఖచ్చితంగా డేర్ చేసి మాట్లాడండి. కావాల్సితే ఛాలెంజ్ చేసి ఆ పెళ్ళి చెడిపోకపోతే నన్ను అడగండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు అస్సలు బాగుండలేదు. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఎవరైతే పిల్లలు లేరనుకునేటటువంటి వాళ్ళకి మగపిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. మీ పిల్లలకు ప్రభుత్వ సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మీ భార్యకి ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మీకు ఒక నేత్ర సంబంధమైనటువంటి ఈ యొక్క రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తారు. తర్వాత విదేశాల వల్ల లాభం పొందుతారు. మీకు జర్మనీ, సింగపూర్ లాంటి అమ్మాయిలు పరిచయం అవుతారు. అందువలన వాళ్ళేవో చెప్తారు, మీరు చాలా జాగ్రత్తగా మీరు చేసుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రకంగా వాళ్ళ వల్ల ఉపయోగాలు ఉంటాయి. మీకు ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం ప్రాబ్లమ్స్లో పడతారు. ఎందుకంటే మీ భార్యకి దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి?
శని జపం చేసుకోండి, బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క జపం మంత్ర జపం చేసుకోండి, హోమాన్ని చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ వారము చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. అలాగే మనకి ఈ కుజ బుధ శని గ్రహాలు మీనరాశిలో ఉన్న కారణంగా సోదరుల డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుద్ది. మేనమామలు కూడా వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి శంకుస్థాపనలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లి చూపులకు వెళ్తారు. అండ్ అమ్మాయిలు కూడా నచ్చుతారు. ఒక విధంగా ఒక దారికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు. అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఒక్కటేనండి బాధ, చచ్చిపోవాలా అనిపిస్తూ ఉంటుంది. ఎందువలన చచ్చిపోవాలి అని అంటే లవ్ అఫేర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు. అలాగే మేము చాలా స్ట్రాంగ్ మైండ్ అండి అని అనుకునేటటువంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మీకంటే 1000 రెట్లు స్ట్రాంగ్గా ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లే రోజు ఫోన్ చేస్తుంటే ఫోన్ చేయలేదని వాళ్ళ లవరు చచ్చిపోయాడు, సూసైడ్ చేసేసుకొని. అలాంటి వాళ్ళని కూడా చూసాం మేము. కాబట్టి మరణ సదృశ్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్ మకర రాశి వాళ్ళు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు విస్తృతంగా జరుగుతున్న వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, అవి కూడా ఇంకా తేలలేదు, సాల్వ్ అయిపోతాయి. అవి మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈఎంఐలు కడుతున్నారు, బ్రహ్మాండంగా ఇళ్ళు కొన్నారు. ఇక డబ్బుకి సంబంధించి ఏమీ అడ్డు లేదు. రైతులు మంచి మంచి బ్రహ్మాండమైన పంటలు వేస్తారు. ఉల్లిపాయ, మిర్చి ఇవన్నీ పంటలు చాలా బాగా చేస్తారు. అయితే ఈ మకర రాశి వాళ్ళకి అక్కడ చావు పెట్టినటువంటి వాడు ఇక్కడ స్త్రీతో కొత్త పరిచయాలు ఏర్పడేలాగా చేస్తాయి. బ్యాలెన్స్ అనమాట, సృష్టి అంటే బ్యాలెన్స్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళతో కనుక ఉండి లిమిటేషన్స్లో కనుక ఉండకపోతే మీ ఆస్తి రాయించుకుని వెళ్ళిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. స్త్రీల వలన ఉపయోగం ఉంది. అలాగే స్త్రీల వల్ల మీకు కాస్త అప్రతిష్ట పాలవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా పరిహారాలు ఏమిటంటే అండి, కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. ధూమావతి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం మీకు శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అందువలన చక్కగా గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, బాగుందండి. అయితే రవి శుక్రులు ఇద్దరు కూడా మనకి మేషరాశిలో ఉన్న కారణంగా ప్రభుత్వాల నుంచి మీకు బ్రహ్మాండమైన లాభాలు వస్తాయండి. ఆర్థికంగా మీరు చాలా మెరుగుపడతారు. అండ్ స్త్రీల వలన కొన్ని సమస్యలు వస్తాయి, కొంచెం ఉండాలి కదండి అటు ఇటు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు చిట్టి పాటల వ్యాపారాల్లో దుమ్ము దూసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత బుధుడు మనకి కుజ బుధ శనిలు ముగ్గురు కూడా మీనరాశిలో ఉన్న కారణంగా మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు రామ అంటే బూత్ కింద అర్థమవుద్ది. ఈ బుధుడు మనకి మళ్ళీ ఆయన వెళ్ళేదాకా ఈ వారం అంతా కూడా మీకు ఇదే పరిస్థితి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా కేతువు మనకి సింహరాశిలో ఉన్న కారణంగా మనకి ఏమవుద్దంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్య యుద్ధాలు, అవి పరోక్ష యుద్ధాలు అనమాట, డైరెక్ట్గా కాకపోయినా ఏమైనా ఇది మనకి ఈ భార్య అనారోగ్యం గురించి ఆలోచించడము, కొంచెం వర్రీ అవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు ఏం వర్రీ కాకండి. అయితే కుంభరాశి వాళ్ళకందరికీ కూడా అప్పుల్లో ఉంటారండి, అందులో డౌట్ లేదు. అప్పుల బాధ ప్రపంచాన్ని పీడిస్తుంది. కాబట్టి ఈ అప్పుల బాధలో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా మీరు పైకి రావడానికి మంచి మార్గాలు ఉన్నాయి మనకి. చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకోవచ్చు, మీరు కంగారు పడకండి. అలాగే
వాక్ స్థానంలో మనకి ఇప్పుడు బుధుడు వచ్చి కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే వాక్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు మీరు ఎంతో కన్స్ట్రక్షన్లు చేశారు, ఎంతో చక్కగా ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్లు అవన్నీ కట్టారు. అవి బిల్స్ రావాలి కదా కాంట్రాక్టర్లు, మీరు అవన్నీ కూడా కాంట్రాక్టర్లకి బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నీ రావడానికి కొంచెం మంచి అవకాశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఏర్పడతాయి. మీకు ముందుకు వెళ్ళిపోతారు దూసుకొని. ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మీకు ధూమ్ధామ్గా మీరు కుంభరాశి వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని ఉండండి. ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం మనసు తీవ్రంగా ఉంటుంది. తర్వాత దీనికి ఏంటి ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఇవన్నీ ఉంటాయి. టెన్షన్స్ తగ్గించుకోండి. టెన్షన్స్ అప్పుల బాధలు అని అనుకుంటా కూర్చుంటే ఉంటాయండి. దైవారాధన చేసుకోవాలి, మంచి పనులు చేసుకోవాలి, అప్పులు అడగాలి అందరినీ. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు, పాపం మీ తప్పే ఉందండి, చిట్టి పాటలు వేశారు కమిషన్ వస్తుందని, మరి వాళ్ళు పాడేసుకొని ఎగ్గొట్టేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. అలాగే కర్రల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, అలాగే సిమెంటు ఇలాంటి ఇండస్ట్రీస్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా వ్యాపారాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుతారనమాట. అంటే మంచి కోర్సుల్లో చేరిపోతారు, మంచి కాలేజీల్లో మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ అవార్డుల కోసం ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి, పెట్టుకోండి. మే 1వ తేదీ నుంచి జాగ్రత్తగా చాలామందికి చెప్పాను నేను, పెట్టండి ఆయన అదృష్టం భరిస్తుందంటే ఏదో ఒక రంగంలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్. కాబట్టి మా మోహన్ బాబు గారికి రాలేదా, లేకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారికి రాలేదా అంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అండి, వాళ్ళకి వచ్చినాయండి అంటే పిచ్చోళ్ళారా, మీకు కూడా వస్తాయి. కుంభరాశి వాళ్ళకి మీరు చాలా గొప్పవాళ్ళు. దాసనారాయణరావు గారు వీళ్ళంతా కూడా మీ కోవకు చెందిన వాళ్ళు. అదృష్టం మీకు తీసుకొస్తుంది. ట్రై చేయండి, సీరియస్గా తీసుకోండి. నేను చెప్పేది కామెడీ అనుకోవద్దు. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. లేదనుకోండి బుధుడు అస్సలు బాగాలేదు మనకి, బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి మీరు దానం చేసుకోండి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి. లేదా జై త్రిపుర భైరవి అంటూ పాతాళ భైరవి అని అనేవారు చూసారా, ఎస్వి రంగారావు గారి సినిమా, అలా పాతాళ భైరవి, త్రిపుర భైరవి మంత్రం ఏదైనా పర్వాలేదు, అవన్నీ కూడా జాగ్రత్త చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అయితే మనకి గురుడు 4వ ఇంట్లో ఉండడం, జన్మంలో శని కుజ బుధ గ్రహాలు ఉండడం, ఇలా ఒక పక్క కాంట్రడిక్షన్స్ అన్నమాట. ఎలా అంటే ఒక పక్కేమో శనిగ్రహం పని చేయకుండా బద్ధకంగా చేస్తుంది, ఒక పక్క కుజుడు మంచి ఫుల్ స్పీడ్లో తీసుకెళ్తూ ఉంటాడు, ఒక పక్క నోటికి సంబంధించినటువంటి ఈ యొక్క వాక్ గ్రహం అది వెంటనే మనకి శత్రువుతో కలవడం వల్ల, కుజుడు బుధుడితో కలవడం వల్ల మనకి ఏమవుతుందంటే మీరు ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో అస్తమాను మూత్ర విసర్జనకి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది ఈ వారం అంతా కూడా మీకు. కాబట్టి ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు జాగ్రత్త, మీరు తిండి తినేటప్పుడు సాత్వికమైన తిండి తిని ప్రయాణాలు చేయండి, లేకపోతే బస్సుల్లో అక్కడ మీకు చాలా కష్టమవుతుంది ఎండాకాలం కాబట్టి. అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు చాలా బ్రహ్మాండంగా మీకు చక్కగా సాగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి మీకు. అండ్ టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి ఇది చక్కగా మనశ్శాంతిగా పరీక్షలు అయిపోవడం ఇదంతా టెన్షన్గా ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, చిన్న చితక వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారాల దగ్గర వరకు కూడా వీళ్ళందరూ కూడా ఆదాయాల విషయంలో కొంచెం రాణింపు వస్తుంది. అండ్ ఎడిటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయపు మార్గాలు అనేటటువంటివి కుజగ్రహం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం ఏం చేస్తుందంటే మీకు స్త్రీ శత్రుత్వం అయిపోవడానికి ఇంకా అవకాశాలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అయిపోదు ఈ వారంలో. కాబట్టి స్త్రీలతో వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త స్త్రీలు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశిలో మనకి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ కోరికలు తీరడం లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా కోరికలు తీరేటటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది. అండ్ విదేశాల కోసం మీరు అంతా కూడా డబ్బులు కడతారు. ఇవన్నీ కూడా వీసా ప్రాసెస్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వెళ్ళడం తథ్యం మీరు.
ఒకటి రాశి వారికి అందరికీ కూడా పిల్లల్ని స్కూళ్ళకి దింపడం, పిల్లల చదువుల విషయం అయ్యి మీరంతా కూడా బిజీగా మీ లైఫ్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ యొక్క రాశి వారికి మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థరైటిస్, నీ రిప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా దూరపు ప్రయాణాలు చేసేటటువంటి విధానంలో ఉంటారు. అలాగే విదేశాలకు సంబంధించి కేతు గ్రహము మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తారు. రొయ్యల వ్యాపారము, ఈ యొక్క రొయ్యల చెరువుల బిజినెస్లు నడిపేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి దూరపు ప్రయాణాలు, దూరపు ఊరల్లో వర్క్ చేస్తున్నటువంటి ఆర్మీ, పోలీసులు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా సొంత ఊర్లకు మీకు రావడానికి ట్రాన్స్ఫర్లు, లాంగ్ లీవ్లు దొరుకుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు బుధ జపం చేసుకోండి. అలాగే గురు జపం కూడా చేసుకోవాలి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోండి. అలాగే తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి. ఆమె యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.